హాయ్ అండి, నేను మీ వల్లి వద్దరాజు. పప్పు మామిడికాయ అండి. సీజన్స్లో దొరికే మామిడికాయలతో ఇలా పప్పు మామిడికాయ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది రైస్లోకి. చూడండి, పప్పుని ఎప్పుడైనా కానీ అలా బద్దలాగా కనిపించేటట్లుగా కుక్ చేసుకోవాలి, మరి మెత్తగా కాకుండా. మరి తయారీ విధానంలోకి వెళ్దామా? ఒక గ్లాస్ కందిపప్పుని మీడియం ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి, మంచి అరోమా వచ్చినంత వరకు. ఈ పప్పుని ఒక బౌల్లోకి తీసుకుని 2 సార్లు బాగా కడుక్కుని వాటర్ లేకుండా స్ట్రెయిన్ చేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని కందిపప్పుని కుక్కర్లో వేసేసుకోవాలి. ఒక గ్లాస్ కందిపప్పుకి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు, ముందుగానే తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని కుక్కర్లో వేసేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని 4 విజిల్స్ వచ్చినంత వరకు కుక్ చేసుకోవాలి. ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకుని కందిపప్పు, పప్పు, మామిడికాయ కరెక్ట్గా ఉడికాయండి. ఒకసారి స్మాష్ చేసుకుని ఈ పప్పుని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. తగినంత ఉప్పు యాడ్ చేసుకుని నేను రాక్ సాల్ట్ వేస్తున్నాను. రాక్ సాల్ట్ వల్ల టేస్ట్ బాగుంటుంది. ఉప్పు కలిసేలాగా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి ముక్కలు వేసుకుని పప్పుని దోరగా వేయించుకోవాలి. నెక్స్ట్ ఒక కరివేపాకు రెప్పను కూడా తీసుకుని అందులోకి పప్పులోకి దూసుకుని మరోసారి కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ పప్పుని పప్పులోకి వేసేసుకుని చాలా కమ్మగా, టేస్టీగా, పుల్లగా ఉండే మామిడికాయ పప్పు రెడీ. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా ఛానల్ లేటెస్ట్ వీడియోల కొరకు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.